పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పండిత విల్లూరు గ్రామ సర్పంచ్ ఇళ్ల చంద్రికకు సర్పంచ్ చెక్ పవర్ను రాజకీయ కక్షతో రద్దు చేశారని బుధవారం మండల కేంద్రమైన పోడూరు ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. పోడూరు ఎంపీడీఓకి మెమరాండం అందజేసి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఇళ్ల చంద్రిక మాట్లాడుతూ గ్రామంలో టీడీపీ నాయకుడు రామ్మోహన్ కేవలం కక్షపూరితంగానే తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో ప్రస్తుతం కోట్ల రూపాయల ఇసుక దోపిడీ, గత టీడీపీ హయాంలో నీరు చెట్టు కింద ₹1,00,000 దోచుకోవడమే కాకుండా అనేక కుంభకోణాల్లో గణపతినేడి రాంబాబుపై ఆరోపణలు ఉన్న వ్యక్తి నాపై కక్షపూరిత ఆరోపణలు చేయడం, వేధించడం ఎంతవరకు సబబు, న్యాయమని ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన బీసీ మహిళలను ఇబ్బందులకు గురిచేసి నాపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని, గణపతినేడి రాంబాబు వల్ల నాకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ స్థాయిలో అవినీతి ఏ విధంగా జరిగిందో సమగ్ర విచారణ జరిపించాలని ఆమె కోరారు. అచంట నియోజకవర్గంలోని గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వైఎస్ఆర్సీపీ పార్టీలో వివిధ హోదా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పునరుద్ధరించాలి సర్పంచ్ గారి చెక్ పవర్ వెంటనే. ఏతాని గారి నిరంకుశ వైఖరి, ఏతాని గారి నిరంకుశ వైఖరి, బలహీన వర్గాల మహిళలపై విరుచుకు పడుతున్న పేతాని నిరంకుశ వైఖరి, బలహీన వర్గాల మహిళపై విరుచుకు పడుతున్న పేతాని నిరంకుశ వైఖరి నశించాలి. పేతాని నా మీద చాలా అభియోగాలు చేస్తున్నారు. అలాగే దానికి తోడు సెక్రటరీ కూడానండి. నా మీద కంప్లైంట్ ఇచ్చిన దానికి నేను సైన్ చేసి కూడా ఇచ్చానండి. సైన్ చేసి ఇచ్చిన అది దాని మీద ఎటువంటి ఎంక్వైరీ జరగకుండా నా చెక్ పవర్ రద్దు చేశారండి. అయితే కనుక అదైతే కరెక్ట్ కాదండి. నాకైతే కనుక నేను సైన్ చేసి ఇచ్చినప్పుడు ఎంక్వైరీకి వస్తారు, అలాగే వార్డు నెంబర్ సమక్షంలో జరుగుతుంది అని చెప్పేసి అన్నారండి. కానీ ఏమి జరగల. అసలు అదైతే అమానుష్యమండి. అలాగే గణపతినేడి రాంబాబు గారు నా మీద పెట్టిన అభియోగాలు, ఆయన చేసి పనులకి నా మీద పెట్టిన అభియోగాలకి అసలు సంబంధమే లేదండి. ఆయన ఏమన్నా నీతి నిజాయితీగా ఉన్నాడు? ఆయన ఏమన్నా ఇది చేశారా గ్రామానికి? నేను నా ఊరు నా గ్రామంలో నేను అభివృద్ధి చేసుకోవడానికి నా పని ఏదో నేను చూసుకుని, నేను ప్రతి విషయంలో కూడా నా ప్రజలకు అందుబాటులో ఉండి, నేను ఏదైనా సరే వాళ్ళు అడిగిన దానికి నేను అన్ని చేశానండి, నా పరిధిలో ఉన్నంత వరకు. అలాగైనా నా మీద లేనిపోయిన అభియోగాలు మోపి బిల్లులు తీసేసింది. వర్క్ జరిగిన ఎంబుకులకు కూడా ఆయన జరగలేదు, ఒక వర్క్కే 2 బిల్లులు తీసేశారు అని చెప్పేసి అభియోగం మోపారండి. అదైతే కరెక్ట్ కాదండి. అది 2 వర్కులు 2 బిల్లులు. అలాగే నాతో పాటు సెక్రటరీ గారు కూడా ఉన్నారండి. నాకు ఆయనకి జాయింట్ అకౌంట్. మరి నాకు వచ్చిన చెక్ పవర్ రద్దు, మరి ఆయనకి మాత్రం ఏమైందండి? ఆయన అంటే ఒక అధికారి కాబట్టి ఆయన్ని అమౌంట్ కట్టమని చెప్పేసి అన్నట్టున్నారు. నాకు దాని మీద నాకు క్లారిటీ లేదండి. కానీ రాంబాబు గారి మాత్రం కరెక్ట్ కాదండి. నా మీద లేనిపోని పెట్టారు. అలాగే సెక్రటరీ గారు కూడా దానికి వత్తాసు పలుకుతున్నారు. ప్రతి దానికి రాంబాబు గారిని పిలిపిస్తాను, మీరు ఏదన్నా మీటింగ్ చేయాలంటే ఆయనకి చెప్పి చేయమని చెప్తున్నారు. అలాగే ఏదైనా బిల్లుల విషయంలో కూడా నేను ఏంటి ఇదని అడుగుతుంటే ఆయన రాంబాబు గారికి ఈ బిల్లులు పెట్టారని, పలానా బిల్లులు అవి పెట్టేయాలి అని చెప్పేసి అంటున్నారు సెక్రటరీ కూడా. ప్రజెంట్ ఉన్న సెక్రటరీ వెంకటరెడ్డి అసలు ఆయన పిలుస్తాం ఏంటండి పంచాయతీకి? ఆయన సమక్షంలో నేను బిల్లులు పెట్టడం ఏంటి? ఆయన ఎవరి జీతాలు ఇవ్వడానికి ఒక గడప గడపకి పేతాని అని ప్రోగ్రాం జరిగిందండి. ఆయన సమక్షంలోనే నన్ను ఆహ్వానించాడు ఆయన రాంబాబు గారు. నేను పంచాయతీ జీతాలు ఇస్తున్నానని చెప్పేసి అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఆయన జీతాలు ఇవ్వడానికి ఆయన ఎవరండి? పంచాయతీ రూల్స్ ఆయనకి తెలియవా? అది నేను సెక్రటరీ ఇద్దరమో కలిపి ఇవ్వాలి. ఆయన ఇవ్వడానికి ఆయనకి ఏంటి సంబంధం? అయినా పంచాయతీ ఆయనకి ఏంటి సంబంధం అండి? నన్ను ప్రజలు ఎన్నుకున్నారు మా గ్రామంలో. ఆయన అంత అలా మాట్లాడుతున్నారు. మొక్క నీరులో ఆయన ఏం చేశారండి? ధాన్యం కొనుగోలు ఆయన 9,50,000 చిల్లర ఎంతో కట్టారు. మరి ఆయన అన్ని చేసి నా మీద అభియోగం చేయడం ఏంటండి? ఒక లేడీని అయ్యుండి నన్ను ఎంత హెరాస్మెంట్ చేయడం ఏంటి? అది కరెక్టేనండి. ఇప్పుడు ఇసుకుంది ఆచంట నియోజకవర్గంలో, ఆచంట గ్రామంలో గుట్ల అవన్నీ ఎవరి అండి? అవన్నీ ఎవరి అసలని? వాటికి సమాధానం చెప్తారా మీరు? పాల కేంద్రం 40 లక్షలు ఎంతో, దానికి సమాధానం చెప్తారా? మా టైంలో దాని గురించి అడిగాం, కానీ మాకు దానికి సమాధానం కూడా మాకు ఏం చెప్పలేదు.
ఆయన చేసే పనులు అయితే మాత్రం నన్ను చాలా వ్యక్తిగతంగా కృంగదీసేయండి. నన్ను చాలా ఇది చేసినాయి. నాకేదో మా గ్రామంలో ఉన్న వాళ్ళు, నా ఫ్యామిలీ సపోర్ట్, మా చాంబర్స్ వాళ్ళు కూడా నువ్వు నీకు ఉన్నామమ్మా అండగా అని చెప్పేసి నా పార్టీ తరపున వైఎస్ఆర్ పార్టీ నాయకులేంటి, మొత్తం ప్రజాప్రతినిధులేంటి, నా వెనకాల మేము ఉన్నామమ్మా, నువ్వు అలాంటి ఏం చేయకని చెప్పారు. కానీ ఒత్తిడి కనుక నాకు ఏదైనా జరిగితే నేను ఇవన్నీ ఇంకా నా మీద కంప్లైంట్ పెడుతున్నారంట అండి. 20 లక్షలు కంప్లైంట్ పెడుతున్నారంట. అవి అంటే నా అకౌంట్ లో ఏదో వేసుకున్నామని చెప్పేసి అన్నారు. మరి ఇంకా ఏం పెడతారండి నా మీద? ఒకవేళ నన్ను ఇంకా అరెస్ట్మెంట్ చేస్తే కనుక నా ఫ్యామిలీకి ఆయనే సమాధానం చెప్పాలి. దానికి తోడు సెక్రటరీ కూడా సమాధానం చెప్పాలి. నన్ను ఇంతలాగా ఏడిపించి నన్ను చాలా అరెస్ట్మెంట్ చేస్తున్నారు. ఎంతవరకు తట్టుకుంటామండి మేము? ఎంతవరకు తట్టుకుంటాం చెప్పండి మీరు? ఒక లేడీని అయ్యండి, నా భర్త వ్యవసాయం చేస్తాడు, నేను టీచింగ్ చేసుకుంటా, ఒక మిషన్ కుట్టుకుంటాను నేను. నాకు రంగరాజు గారే నన్ను తీసుకెళ్ళి పెట్టారు. మేము కష్టపడి బతికివాను, మాకు ఇవన్నీ తీరేసి ఏం సంపాదించుకుంటామండి? మరి ఈరోజు పోడూరు మండలంలో పోడూరు మరి మండల పరిషత్ అభివృద్ధి అధికారి గారికి మా మండలంలోని పండితులూరు గ్రామ సర్పంచ్ గారు చెక్ పవర్ని రద్దు చేయడం జరిగింది. దానికి మరి సంఘీభావంగా మండలంలోని సర్పంచులు, నియోజకవర్గంలోని సర్పంచులు అందరూ కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఆవిడ ఏం చేశారని చెప్పని, ఆ వర్క్స్ ఏం చేశారు, ఏం అవినీతి జరిగింది, ఎందువల్ల ఈ రద్దు చేశారు అన్న దానికి గ్రామంలో సమగ్ర విచారణ జరిపించి మరి ఎంబుక్ మీద మరి పిఆర్ఏఈ గారు, మరి చెక్ జాయింట్ పవర్ మీద మరి సెక్రటరీ గారు ఉన్నారు. మరి వీళ్ళందరి మీద కూడా మరి సమగ్ర విచారణ జరిపించాలి. ఎందుకంటే మరి ఒక పంచాయతీ సర్పంచ్ గారే మరి ఈ నిధులన్నీ తినేసారు అంటా ఉంటే మరి ఇంతమంది అధికారులు అండగా ఉండి ఆవిడ తినేసారా? ఒక్కసారి మీరు ఆలోచించాల్సిందిగా మరి నేను అధికారులను తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే దానికి మరి ఎమ్మెల్యే గారు కూడా ఈ అధికారులను పిలిపించి ఎటువంటి అక్కడ మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఈ సర్పంచ్ గారు ఇందులో ఈ అవినీతి చేయడం నిజమా అని చెప్పని ఒకసారి తెలుసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే రాజకీయాలు ఇవాళ ఉండొచ్చు, అధికారంలో మనం రేపు వచ్చి పోవచ్చు, కానీ మనిషికి విజ్ఞత, నైతికత ముఖ్యం. ఆ విధంగా నడుచుకునే విధంగా ఉండాలని చెప్పని నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఈ ఆచండ నియోజకవర్గంలో ఇప్పుడు వరకు ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా, ఎంతమంది వచ్చినా, ఎప్పుడు ఈ పోడూరు మండలంలో ఎప్పుడు ఇటువంటి రాజకీయ దురుద్దేశ కక్షను ఎప్పుడు జరగలేదు. కానీ దానికి మరి చర్య తీసుకుని మరి స్థానిక ఎమ్మెల్యే గారు దీని మీద చర్య తీసుకుని మరి ఒక ఎనుగబడిన మరి బీసీ మహిళకు న్యాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటాను. ఎందుకంటే ఒక చెక్ పవర్ను రద్దు చేయడం అంటే వాళ్ళ మనోభావాల మీద దెబ్బతీయడం అని చెప్పి నేను తెలియజేస్తాను. అలా ఏ వర్కులు జరిగినాయి అక్కడ ఆ గ్రామంలో ఎప్పుడు చేయని విధంగా కూడా వర్కులను కూడా సర్పంచ్ గారు నన్ను ప్రజలు నెగ్గించారని చెప్పని వాడి బుధస్కంధాల మీద వేసుకుని ఎప్పటి నుంచో తవ్వని చెరువును కూడా తవ్వించి ఈ రోజు చేసిందంటే ఆవిడకి మరి ఆ విధంగా కూడా వాళ్ళకి దక్కని దాన్ని ఈ రోజు సర్పంచ్ గారికి దక్కిందని చెప్పని ఆవిడ మీద ఇటువంటి దురుద్దేశంగా మరి ఆరోపణలు చేయడం జరుగుతుంది. అందుకని చెప్పని తగు విధంగా మరి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు అవనివ్వండి, అందరూ కూడా ఆవిడకి సహకారంగా ఉంటామని తెలియజేస్తూ మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి రాష్ట్రంలో 13,127 పంచాయతీలు ఉంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పంచాయతీ సర్పంచులు ఎవరెవరు ఉన్నారు టార్గెట్ చేసుకుని మీరు కూటమి ప్రభుత్వంలోకి వస్తారా, లేకపోతే మిమ్మల్ని అరెస్టులు చేయించాలా, మీ చెక్ పవర్లు రద్దు చేయాలా అని భయభ్రాంతులకు గురి చేసి అందులో భాగమే మన ఇళ్ళ లక్ష్మీ చంద్రిక గారిలో కూడా అదే భాగం అనేది మాత్రం ఈ సభాముఖంగా తెలియపరుస్తున్న మిత్రులారా. ఏమిటి దారుణం? ఈ కూటమి ప్రభుత్వం ఈ రెడ్ బుక్ పాలన ఏంటి? వీళ్ళనేమో అడ్వకేట్లనేమో కోర్టులోకి వెళ్ళకోకుండా పోలీసు వారు ఆపేస్తున్నారు. ఇవాళ ఇందులోకి వెళ్దామంటే గేట్లు వేసేస్తున్నారు పోలీసు వాళ్ళు. ఇంట్లో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను తీసుకొచ్చి అక్రమ కేసులు బనాయించేసి జైలు పాలు చేసేస్తున్నారు. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చిత్రీకరించి ఈ అంబేద్కర్ రాజ్యాంగం